ఎం న్యూస్ కి స్వాగతం. అధిక వర్షాలు కురవడంతో వరద పెరిగి విజయవాడ ముంపుకు గురి కావడంతో తీవ్ర అవస్థలు పడుతున్న వరద బాధితులకు కొత్తపేట టీడీపీ ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ఆధ్వర్యంలో 75,000 టూత్ బ్రష్లను 13,000 హ్యాండ్ వాష్లతో కూడిన కిట్లను లారీలో పంపించారు. రావులపాలెం టీడీపీ క్యాంపు కార్యాలయం వద్ద టూత్ బ్రష్, హ్యాండ్ వాష్లు లోడు చేసిన లారీని ఎమ్మెల్యే సత్యానందరావు జెండా ఊపి సాగనంపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధిక వర్షాల వల్ల వరదతో విజయవాడ, గుంటూరు నగరాలు ముంపు బారిన పడ్డం బాధాకరమని అన్నారు. వారిని ఆదుకోవడం కోసం కూటమి ప్రభుత్వం అన్ని విధాలుగా కృషి చేస్తుందని, సీఎం చంద్రబాబు బాధితులకు అండగా ఉంటూ వారి కోసం నిరంతరం శ్రమిస్తున్నారని తెలిపారు. త్వరగా వరద ప్రభావం తగ్గి సాధారణ స్థితికి రావాలని కోరుకుంటున్నామన్నారు. అన్ని సహాయక చర్యలు చేపడుతున్న కూటమి ప్రభుత్వానికి చేదోడు వాదోడుగా ఉండడానికి తమ వంతు సాయంగా కొత్తపేట తెలుగుదేశం పార్టీ యాత్రలో 75,000 టూత్ బ్రష్లను, 13,000 హ్యాండ్ వాష్ల లోడ్ ను లారీలో మంగళగిరి పార్టీ కార్యాలయానికి పంపుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఆకుల రామకృష్ణ, చిలువూరి సతీష్ రాజు, గుత్తుల పట్టాభిరం, కంఠంశెట్టి శ్రీనివాస్, జక్కంపూడి వెంకటస్వామి, చీకురమిల్లి లెవరాజు, కాసా సాగర్ తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో పార్టీ నాయకుల యొక్క సహకారంతో విజయవాడ, గుంటూరు రెండు జిల్లాల్లో జరిగినటువంటి భారీ వర్షాల వల్ల కలిగినటువంటి ప్రజానీకానికి జరిగిన అపార నష్టానికి చింతిస్తూ వారి సహాయార్థం కొత్తపేట నియోజకవర్గం నుంచి 75,000 టూత్ బ్రష్లు, 11,000 హ్యాండ్ వాష్లు ఈ వ్యాన్ ద్వారా మంగళగిరి తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి అందజేయడానికి తీసుకెళ్ళటం జరుగుతూ ఉంది. మొన్న జరిగిన వర్షాల వల్ల తీవ్ర నష్టం కలిగింది, ప్రజాజీవనం స్తంభించింది, అంతా అతలాకుతలమైంది. దాన్ని సరిదిద్దడానికి కూటమి ప్రభుత్వం తరపున నారా చంద్రబాబు నాయుడు గారు అవిరళ కృషి చేస్తూ ఉన్నారు. ప్రజానీకానికి అన్ని విధాలా ఆదుకోవడం కోసం మరి సాధారణ పరిస్థితి ఏర్పడే వరకు ఒక బస్సులోనే ఉండి అధికార యంత్రాంగాన్ని అంతా కూడా అప్రమత్తం చేసి యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టడం జరిగింది. కేంద్ర ప్రభుత్వ సహకారాన్ని కూడా తీసుకోవడం జరిగింది. మరి కనీ విని ఎరగని ఎప్పుడు ఊహించినటువంటి భారీ వర్షాలు చూసాం. 3 నెలల కాలంలో కురాల్సిన వర్షం కేవలం 24 గంటల్లోనే కురవడం వల్ల అలాంటి పరిస్థితి తలెత్తింది. దీన్ని చక్కదిద్దడానికి చంద్రబాబు నాయుడు గారు ఒక పక్క, పవన్ కళ్యాణ్ గారు సహాయ సహకారాలు మరొక పక్క, అంతా కలిసి దీన్ని ఎదుర్కొంటూ ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఎవరి వంతు సహకారం వాళ్ళు చేయాలనే ఆలోచనతో కొత్తపేట నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ తరఫున ఈ సహాయ కార్యక్రమం తలపెట్టడం జరిగింది. దీన్ని మధ్యాహ్నానికల్లా మంగళగిరి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో అందించడం జరుగుతుందని తెలియజేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఎవరికి వాళ్ళు ఈ యొక్క వరద బాధితుల్ని ఆదుకోవడం కోసం ఎవరంతా సహాయ సహకారాలు అందివ్వాలని కూడా కోరుకుంటూ ఉన్నారు. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.